కృష్ణా జిల్లాలో పచ్చ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. మచిలీపట్నం మండలం రుద్రవరంలో పచ్చ నేత బరితెగించాడు. స్కూల్ స్వీపర్ ఉద్యోగం ఇప్పించినందుకు కమిషన్ ఇవ్వాలంటూ రుద్రవరం టీడీపీ నేత నీలం రమేష్ వేధిస్తున్నాడని బాధిత మహిళ వాపోయింది. తెనాలి స్వప్నకు స్వీపర్ ఉద్యోగం ఇప్పించాడు టీడీపీ నేత రమేష్. 6 నెలల పాటు జీతంలో తనకు 3,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బుల కోసం టీడీపీ నేత నీలం రమేష్ తరచూ వేధిస్తున్నాడని బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. దీంతో తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ స్వప్న భర్తపై దాడి చేశాడు రమేష్. తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులను వేడుకున్నారు. ఇక్కడికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని చెప్తే మీరు ఎలా ఇస్తారు ఏంటని చెప్పేసి బెదిరిస్తున్నారు సార్. 3,000 కోసం నెలకి 3,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సార్. మేము ఇవ్వము, మేమే కూలి పని చేసుకునే వాళ్ళం, మా వల్ల కాదని చెప్పారు సార్. అది మాకు చంపేస్తాం అది ఇదని చెప్పేసి బెదిరిస్తున్నారు. మా వారు కూలి పని చేసుకునేవాడు సార్. ఇప్పుడు ఎందుకు వచ్చారు స్టేషన్కి? డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి అని వస్తే చంపేస్తాం అది ఇదని చెప్పారు. అన్నందుకు అది రికార్డ్ చేసుకుని నేను ఇక్కడికి వచ్చానండి. మళ్ళీ సరిగా ఇప్పిద్దామని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి కొట్టేసి అసలు మీ ఫ్యామిలీని ఉంచాము, నరికేస్తాము, కాళ్ళు చేతులు తిప్పేస్తామని చెప్పి బెదిరించారు సార్. ఇవ్వండి సార్, తీసుకెళ్ళి కుర్చీతో టక్క కొట్టి మెల్ల మీద అక్కడ పనిలో ఉన్నామని తీసుకెళ్ళి కొంచెం న్యాయం చేయాలి సార్. మాకు అసలు ఊర్లో ఉండనిచ్చే పరిస్థితి లేదు. పని చేయాలి కాడ చేయకోకుండా ఇష్టంగా ఇవ్వాలండి. ఇంకా ఇవ్వాలి 24,000 సంవత్సరానికి వచ్చి 24,000.